నమస్కారం. చాలా కాలంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మన యోగి బాబా గారు ఆయనకున్నటువంటి ఒక బిరుదు ఏంటంటే బుల్డోజర్ బాబా అని. ఆ బిరుదు చాలా కాలంగా ఆయనకే ఉంది కాబట్టి కాంగ్రెస్‌లోని కొంతమంది ముఖ్యమంత్రులు గూడా ఇప్పుడు కేవలం యోగి బాబాకు మాత్రమే ఎందుకు ఆ బిరుదు? మేము గూడా ఆ బిరుదు కోసం ప్రయత్నిస్తాం అన్న రీతిలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరియు డికే శివకుమార్ ఇద్దరు కలిసి తీసుకున్నారా లేదా అని మనకు తెలియదు కానీ సిద్ధరామయ్య తీసుకున్నటువంటి ఆ బిరుదు కోసం ప్రయత్నాలు ఆయన మెడి చెట్టుకే తిరిగి ఇప్పుడు ఆయననే కాటేసే విధంగా సిద్ధమయ్యాయి అన్నది వాస్తవం. ఎందుకంటే కర్ణాటకలో చాలా కాలంగా ఈ కార్పొరేషన్ సేకరించినటువంటి ఆ చెత్త చెదారాన్ని ఒక చోట నిక్షిప్తం చేయడానికి దాన్ని ఒక ప్రాసెసింగ్ యూనిట్ నిర్మించి దాని ద్వారా దాన్ని శుద్ధీకరించడానికి ఒక యూనిట్ ని ఒక స్థాపనాన్ని నిర్మించడానికి ఒక స్థలాన్ని ప్రభుత్వం ఎంచుకొని అక్కడ ఆ కర్మాగారం లాంటిది నిర్మించాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేసినప్పటికీ అక్కడ కొంతమంది అనధికారికంగా స్థావరాలు ఏర్పరచుకుని నివాసం ఉండడం ప్రారంభించారు. ఆ నివాసానికే ఫకీర్ కాలనీ అన్న పేరు కూడా పెట్టుకున్నారు. దాదాపుగా 300 మందికి పైగా కుటుంబాలు అక్కడ నివాసిస్తున్నాయి. దాని పేరు ఫకీర్ కాలనీ. అంటే ఎక్కువగా ముస్లిం కుటుంబాలు నివసిస్తున్నాయి కాబట్టి ఆ పేరు దానికి వాళ్ళు పెట్టుకున్నారు. అయితే దాన్ని చాలా కాలంగా ఈ కార్పొరేషన్ సేకరిస్తున్నటువంటి ఆ మలిన పదార్థాలను ఎక్కడ ప్రాసెస్ చేయాలి, ఏం చేయాలి అని తెలియక దానికోసం ఎంచుకున్నటువంటి ఆ స్థలాన్ని వాళ్ళు ఎలాగైనా సరే వీళ్ళను అక్కడి నుంచి కాస్త వేరే స్థలానికి మార్చాలని ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ప్రయత్నించాయి. వాళ్లను పిలిపించారు, వాళ్లతో మంతనాలు జరిపారు, వాళ్లను వేరే చోటికి తరలించడానికి కూడా చాలా ప్రయత్నాలు జరిగినప్పటికీ వాళ్ళు దానికి ఒప్పుకోకుండా అక్కడే ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వాలు ముస్లిం సముదాయాన్ని ఒకవేళ వాళ్లకు మనసు నొప్పించే విధంగా ప్రయత్నాలు చేసే ప్రభుత్వాలు అప్పట్లో రాలేదు. వాళ్లకు నొప్పి కలిగితే మొత్తం భారతదేశమే కదిలిపోతుందని లేదా వాళ్ళ ఓటు బ్యాంకు తూటలు పడతాయని ఏ ప్రభుత్వం కూడా వాళ్ళని కదిలించడానికి అంతగా ప్రయత్నించలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయి బహుశా సిద్ధరామయ్య మరియు డికే శివకుమార్ ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకున్నారా లేదా ఒకరే తీసుకున్నారా మనకు తెలియదు. కానీ ఇంకొకటి, ఆ కార్పొరేషన్ సేకరిస్తున్నటువంటి ఆ మలిన పదార్థాలను ఎక్కడ మరి వేరే చోట ఎక్కడ కూడా స్థలం లేదు, దానికోసమే ఎంచుకున్నటువంటి స్థలం అది. అక్కడే వాళ్ళని ఒక చిన్నపాటి కర్మాగారం నిర్మించి అక్కడ దాన్ని ఒక ప్రాసెసింగ్ యూనిట్ ని స్థాపించాలని ఆ స్థలాన్ని వాళ్ళు ఎన్నుకున్నారు. కాబట్టి ఆ స్థలాన్ని ఎలాగైనా సరే వాళ్ళు అక్కడి నుంచి వీళ్ళను వేరే చోటికి మార్చి అక్కడ అది స్థాపించాలని, ఆ మలిన పదార్థాలను అక్కడే ప్రాసెసింగ్ చేయాలని వేరే దారి లేక ఎంచుకున్నప్పుడు ఎన్నోసార్లు ఆ కాలనీ వాసులతో సంభాషణలు జరిపినప్పటికీ ఎన్నో విధాలైనటువంటి పద్ధతులను వాళ్ళకు చెప్పినప్పటికీ వాళ్ళు అక్కడి నుంచి కదలకుండా మంకు పట్టుకుని మమ్మల్ని ఇక్కడి నుంచి ఎవరు కదిలిస్తారు, ముస్లింలను భారతదేశంలో కదిలించగలిగే ధైర్యము సాహసము ఎవరైనా ప్రత్యేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయగలుగుతుందా అని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటిది చెయ్యదు అని వాళ్ళు విశ్వసించి అక్కడే ఉన్నారు. వేరే చోట వెళ్ళడానికి వాళ్ళు అంగీకరించలేదు, వెళ్ళలేదు. చాలా కాలంగా వాళ్ళు అక్కడ ఉంటూ ఉన్నారు. క్రితమే అది బెంగళూరు నగరం యొక్క మాలిన్య శుద్ధీకరణం కోసం కేటాయించబడినటువంటి స్థలం కాబట్టి గత ప్రభుత్వాలు చాలా అది అనధికారికంగా ఈ 300 మంది కుటుంబాలు అక్కడ ఆ స్థలాన్ని ఆక్రమించుకొని నివాసాలు ఏర్పరచుకొని అక్కడ అక్రమంగా నివసిస్తున్నప్పటికీ ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కడ తూటాలు పడతాయోనని వాళ్ళ యొక్క
మనసు నొప్పించినట్లయితే ప్రపంచంలోని ముస్లింలందరూ బాధపడతారని, మరి మొత్తం కర్ణాటకలోనే ముస్లిం ఓట్లకు తూటాలు పడవచ్చు అన్న కారణంగా గత ప్రభుత్వాలు కూడా వాళ్ళను అక్కడి నుంచి కదిలించడానికి ప్రయత్నాలు చేయలేదు. కానీ రోజు రోజుకు బెంగళూరు నగరం యొక్క జనసాంద్రత పెరగడం, అక్కడ ఉన్నటువంటి ఆ మాలిన్యం వల్ల చాలా ఇబ్బందులు కలగడం, ఆ మాలిన్య శుద్ధీకరణం కోసం వేరే స్థలం దొరకకపోవడం, అప్పటికే కేటాయించబడినటువంటి చాలా పెద్ద స్థలం అయినటువంటి ఇక్కడ తప్ప వేరే ఎక్కడ కూడా ఈ మాలిన్య శుద్ధీకరణం అన్నది చేయడానికి అవకాశం లేదని భావించినటువంటి సిద్ధరామయ్య బహుశా దీన్ని హఠాత్తుగా నాటకీయంగా 22వ తేదీ బుల్డోజర్లు పంపించి, ఎలాగో మనసులో మరోవైపు బుల్డోజర్ బాబా అన్న ఆ కిరీటం గాని ఆ బిరుదు గాని తనకు కూడా కావాలని మనసులో ఎక్కడో ఒక చోట ఆయనకి కూడా ఉండి ఉండవచ్చు. కానీ ఆయన ఉన్నది ఏ పార్టీలో అన్నది బహుశా ఆయన మర్చిపోయి అలా ప్రవర్తించడానికి సిద్ధపడ్డాడో ఏమో మనకు తెలియదు. ఒక నిమిషం బహుశా మర్చిపోయి ఆయన ఆ 22వ తేదీ పొద్దున 4 గంటలకు కొన్ని బుల్డోజర్లను అక్కడికి పంపించి ఆ కాలనీ వాసులను మొత్తం అక్కడి నుంచి బయటికి పంపించేసి వాళ్ళ తాత్కాలిక నివాసాలన్నీ కూలగొట్టేశాడు. ఎప్పుడైతే ఇది ప్రసార మాధ్యమాల్లోనూ సామాజిక మాధ్యమాల్లోనూ చాలా సంచలనం రేపి అందరికీ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ తెలిసిపోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధిష్టానం కూడా కదిలి బహుశా డికే శివకుమార్కు మరియు సిద్ధరామయ్యకు కాస్త చివాట్లు పెట్టినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అది సత్యమేంతో మనకు తెలియదు. కానీ అప్పుడు కానీ సిద్ధరామయ్య మళ్ళీ రంగంలోకి దిగి ఇది నేను ఆ ఉద్దేశంతో చేయలేదు, ఆరోగ్యపరమైనటువంటి కారణాల వల్ల మాత్రమే ఇది చేయవలసి వచ్చింది, ఇది ఆ కాలనీలో నివసిస్తున్నటువంటి వాళ్ళ యొక్క ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది కాబట్టి అక్కడ మలినీకరణం పెరిగిపోయింది, అపరిశుద్ధమైనటువంటి వాతావరణంలో వాళ్ళు అక్కడ నివసిస్తున్నారు, వాళ్లకు ఆరోగ్యపరంగా అది హానికరం కలిగిస్తుంది కాబట్టి మేము అక్కడి నుంచి కదిలించడానికి ప్రయత్నించామని ఇలా ఏదో ఒక సాకుతో సమర్థనలతో రంగంలోకి దిగారు. ఎందుకంటే పైనుంచి చివాట్లు దొరికాయి, ఆయన ఉన్న పార్టీని ఆయన మర్చిపోయి ఉంటాడు ఒక నిమిషం, అందుకే అలా ప్రవర్తించి ఉంటాడు. ఇప్పుడు అది ఆయన మెడ చుట్టుకే చుట్టుకుంది. ఇది కాంగ్రెస్ నాయకులకు కానీ ప్రవర్తకులకు కానీ ఒక గుణపాఠం అని చెప్పాలి. తమ అధిష్టానాన్ని మర్చిపోయి వాళ్ళు స్వంత నిర్ణయాలు తీసుకుంటే అది ఎలా వాళ్ళ మెడలకు చుట్టుకుంటాయో అన్న దానికి దేశీయులు దీన్ని అర్థం చేసుకోవాలి. ప్రత్యేకంగా కాంగ్రెస్ అన్న ఈ పార్టీలో తమ అభిష్టానికి అనుకూలంగా ఏ నిర్ణయం తీసుకోలేరని, అధిష్టానం ఆజ్ఞలు జారీ చేస్తే తప్ప మనం ఏ నిర్ణయం తీసుకోవడానికి అవకాశం లేదు అన్న జ్ఞానోదయం వీళ్ళకి కలిగి ఉండాలి. ఈ అవకాశాన్ని ఒక గొప్ప స్వర్ణ అవకాశంగా భావించిన ఆ పక్క రాష్ట్రమైనటువంటి కేరళ యొక్క ముఖ్యమంత్రి పినరాయి విజయన్ గారు దీన్ని తన యొక్క ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బందుల్లో నుంచి, ఎందుకంటే అక్కడ బీజేపీ ఒక కార్పొరేషన్ కూడా గెలిచి బీజేపీ కి ఓట్లు అధిక సంఖ్యలో సాధించబడ్డాయి. ఈ మధ్యలో అక్కడ కేరళలో జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా అక్కడ చాలా మెంబర్లు గెలిచారు, ఒక కార్పొరేషన్ సైతం వాళ్ళ చేతికి చిక్కిపోయింది. ఆ సిపిఐ అన్న వీళ్ళ కమ్యూనిస్ట్ పార్టీ అధాపాతాళానికి తొక్కివేయబడింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్లకు నిశ్చయంగా ఈ దెబ్బ కదలలేనటువంటి దెబ్బగా మారిపోతుందని, మళ్ళీ పార్టీ ఉనికి లేకుండా పోతుందన్న భావనలో సతమతమవుతున్నటువంటి మన కేరళ ముఖ్యమంత్రి గారికి ఇదో స్వర్ణ అవకాశం దొరికి వెంటనే రంగంలోకి దిగి ముస్లింలను ఇక రక్షించగలిగేది నేనొక్కడినే, నేను తప్ప ఇంకా ముస్లింలను ఎవరు రక్షించలేరు అన్న ఒక ప్రఖ్యాపనంతో రంగంలోకి దిగారు ఆయన. 2026లో అసెంబ్లీలో వాళ్లకు సరి అయిన ప్రతిపక్షం అంటే ఇప్పుడు కాంగ్రెసే, బీజేపీ అక్కడ గెలిచే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రతిపక్షం అన్న స్థానానికి వచ్చేయడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. కానీ వాళ్ళ యొక్క ముఖ్య కేంద్రమైనటువంటి కార్పొరేషన్ తిరువనంతపురం కార్పొరేషన్ బీజేపీ గెలుచుకుంది. గతంలో అక్కడ బీజేపీ అక్కడ సిపిఎం ఎవరైతే మేయర్స్ ఉన్నారో
గతంలో ఉన్నటువంటి ఆర్య రాజేంద్రన్ అని ఒక స్టూడెంట్ ని తీసుకొచ్చి వాళ్ళు ఈ మేయర్ గా నియమించారు. ఆవిడ చేసిన తతంగం అంతా ఇంత కాదు. ఆవిడ అహంకారానికి, దాష్టికానికి ఆ సిపిఎం పార్టీ దద్దరిల్లిపై భయపడిపోయి ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో ఆమెను చాలా ఎన్నికలకు దూరంగా ఉంచారు. ఆమె ప్రచారానికి సైతం ఆమెను రాకుండా నిరోధించారు. ఎందుకంటే ప్రజలు అంతగా ఆవిడను ద్వేషిస్తున్నారని పార్టీకే తెలిసిపోయి అక్కడ చాలా అకస్మాత్తుగా నాటకీయంగా బీజేపీ గెలిచి, బీజేపీ ఇప్పుడు ఆ కార్పొరేషన్ ని గెలుచుకుంది. మేయర్ 2 రోజుల క్రితమే మేయర్ కూడా అక్కడ నియమించబడ్డారు. ఇప్పుడు ఆ పాత అవినీతిని మొత్తం వాళ్ళు తవ్వి తీసుకున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా రాబోయే 2026లో ఎన్నికలు కూడా ముందున్నాయి కాబట్టి పినరాయి విజయన్ గారు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి, ముస్లింలను రక్షించడానికి నేనొక్కడనే ఉన్నాను అన్న విధంగా, ఎందుకంటే కేరళలో ముస్లిం సముదాయం యొక్క ఓట్లు ఎక్కువ శాతం ఉంటాయి కాబట్టి వాళ్లను ప్రసన్నుల్ని చేసుకోవడం చాలా అవసరం కాబట్టి అక్కడ ఆయన యొక్క ప్రతినిధిగా ఏ రహీం అనే ఆయన డివైఎఫ్ యొక్క ప్రెసిడెంట్ ఏదో ప్రతినిధి ఉన్నారు. ఆయనని పంపించారు. ఆయన ఎక్కడికి వెళ్ళి ఆయనకి బిరుదాంతర బిరుదులు ఉన్నాయి. లాలో కూడా డిగ్రీ తీసుకున్నారు, జర్నలిజంలో డిగ్రీ ఉన్నట్టుగా వస్తూ ఉంటుంది వార్తలు ఆయన ప్రొఫైల్. కానీ అక్కడికి వెళ్ళి ఆ కర్ణాటకలో ఆయన మాట్లాడిన ఇంగ్లీష్ ఇప్పుడు చాలా విపరీతమైనటువంటి ట్రోల్ కు కారణమైంది. But government of Karnataka officers said this is purely belongs to government property. It's a GBA property. That's why we have to did the demolition. So, can you the government of Karnataka make a audit? Okay, come on, Rahimanna, Rani, can they make a come on, Rani. In Karnataka city regarding the జర్నలిజం లో బిరుదాంతర బిరుదులు చేసావు, లా డిగ్రీ ఉంది, ఇస్లామిక్ హిస్టరీలో బిరుదాంతర బిరుదులు ఉన్నాయి మీకు. రాని, ప్రయత్నించన్నా, ప్రయత్నించు, వస్తుంది. కెన్ ఓకే, మేకే ఆడిట్. అయితే ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం లేకపోవడం అన్నది అసమర్థత కాదు, అది అజ్ఞానము కాదు. బహుశా ఇంగ్లీష్లో అంత ప్రావీణ్యం ఉండవలసిన అవసరం కూడా లేదు. కానీ ఇప్పుడు మాలాంటి ఏదో 10వ తరగతి చదివినటువంటి వాళ్ళు దీనికంటే 100 రెట్లు బాగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి కాలఘట్టం ఇది. కానీ వీళ్ళు బిరుదాంతర బిరుదులు తీసుకున్నారు. యూనివర్సిటీల్లోంచి, విశ్వవిద్యాలయాల్లోంచి బిరుదాంతర బిరుదులు సాధించినటువంటి వాళ్ళు వీళ్ళు. అయితే ఇది కమ్యూనిస్ట్ పార్టీలో ఇది కొత్త ఏమి కాదు. ఇంతకుముందు ఇంగ్లీష్లోనే పిహెచ్డీలు చేసినటువంటి వాళ్ళు యొక్క ఇంగ్లీష్ భాష ప్రావీణ్యం కూడా చాలా వైరల్ అయి ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందినటువంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ అది. అది నేను ఎప్పుడైనా చెప్తే అది చాలా పెద్ద వీడియో అయిపోతుంది. వీళ్ళు ఈ విశ్వవిద్యాలయాల్లో ఇంగ్లీష్లోనే ఎగ్జామ్స్ రాశారు. మరి ఎలాంటి ఇంగ్లీష్తో వీళ్ళు ఎగ్జామ్స్ రాశారు, వీళ్ళు ఎలా పాస్ అయ్యారన్నది కూడా ప్రశ్నార్థకం. ఎందుకు అయ్యారంటే యూనివర్సిటీల్లో మొత్తం వీళ్ళ యొక్క అరాచకత్వం, యూనివర్సిటీ ప్రొఫెసర్లను వీళ్ళు భయభ్రాంతుల్ని చేసి వీళ్ళ ఆధీనంలో పెట్టుకుని విశ్వవిద్యాలయాల్ని, అక్కడ ఉన్నటువంటి చాలా మంది స్త్రీ ప్రొఫెసర్లను వాళ్ళ జుట్టు పట్టుకొని వాళ్ళను బెదిరించి వాళ్ళను కొట్టినటువంటి సందర్భాలు కూడా వీళ్ళ చరిత్రలో ఉన్నాయి. కాబట్టి వీళ్ళు బిరుదులు సాధించగలిగేది. వీళ్ళు పరీక్షలు కూడా రాయకుండానే బిరుదులు సాధించినటువంటి ఘన చరిత్ర ఉన్నటువంటి పార్టీ అది. సరే, అది వేరే విషయం. ఎందుకంటే అది సిపిఎంలో పెద్ద విషయం ఏమి కాదు. ఎందుకంటే సిపిఎంలో ఉన్నటువంటి చాలా మంది ప్రొఫెసర్లు, పిహెచ్డీలు కూడా ఇంగ్లీష్ ముక్క కూడా మాట్లాడలేని స్థితిలో ఉన్నారని గత చరిత్ర చెప్తుంది. అది దాని మీద నేను కావాలనుకుంటే వేరే ఒక వీడియో చేస్తాను. అది ఎంతగా ట్రోల్ వస్తుంది అంటే దాని తర్వాత రహీమే దాన్ని ఆ రంగంలోకి దిగి ఆ ట్రోల్ల గురించి మాట్లాడుతూ, నిజంగానే నాకు ఇంగ్లీష్ పరిజ్ఞానం లేదు,
కానీ నేను చెప్పినటువంటి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇలాంటి ఏదో వివరణలు ఇచ్చారు. ఇంగ్లీష్ పరిజ్ఞానం ఎవరికి అవసరం లేదు, మీరు మాతృభాష తెలిస్తే చాలు. కానీ మీరు బిరుదాంతర బిరుదులు తీసుకున్నారు, అది కూడా ఇంగ్లీష్ లోనే మీరు దాని ఎగ్జామ్స్ రాశారు, మరి మీరు పాస్ అయ్యారు. కనీసం ఒక 10వ తరగతి చదివినటువంటి మనలాంటి వాళ్ళు కూడా ఇంగ్లీష్ లో కాస్తో కూస్తో మాట్లాడగలుగుతున్నారు. మీరు ఇంత దారుణంగా మాట్లాడతారని బహుశా ఎవరు ఊహించి ఉండరు. కానీ అది మాలాంటి వాళ్ళకి తెలుసు. వాళ్ళ గత చరిత్ర, సిపిఎం అన్న పార్టీలో ఉన్నటువంటి బిరుదాంతర బిరుదులు, పిహెచ్డీలు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఎలా ఇంగ్లీష్ మాట్లాడతారో మాకు బాగా తెలుసు. గతంలో చూసాము చాలా. Please have on stage Dr. R. Bindu, Minister for Higher Education and Social Justice of Kerala. A big round of applause for her, please. Wherever I go, I take my house in my head.